వాళ్ళ వస్త్రాలు తెల్లగా ఉన్నాయంట, వాళ్ళ చేతులు ఏమున్నాయంట? ఖర్జూర మట్టలు ఉన్నాయంట. హల్లెలూయా. అంటే పరలోక రాజ్యంలో కూడా ఖర్జూర మట్టలతో నీకేం కలుగుతుంది? ఇప్పుడు స్వాగతం. అక్కడ లెక్కింపజాలనంత జనాలు ఉన్నారంట, వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకున్నారంట, వాళ్ళ చేతులు ఏమున్నాయంట? ఖర్జూర మట్టలు. ఉన్నదా లేదా? హల్లెలూయా. అందుకని బైబిల్లో ఖర్జూర మట్టలకి ఒక ప్రాధాన్యత ఉన్నది. అంత మాత్రమే కాదు, ఈ ఖర్జూర మొక్కకు సాదృశ్యం ఇంకోటి ఏమున్నదంటే, ఈ ఖర్జూర మొక్క వేసిన తర్వాత అది ఫలించాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. ఎంతకాలం అమ్మా? ఎంతకాలం పడుతుంది? 30 years. అలాగే పాత నిబంధన ప్రకారం ఒక వ్యక్తి యాజకుడిగా మారాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలా? 30 years. పాత నిబంధన ప్రకారం ఒక వ్యక్తి యాజకుడు అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. ఖర్జూర మొక్క ఫలించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మాట్లాడండి. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. పాత నిబంధనలో ఒక వ్యక్తి యాజకుడిగా అంటే పాస్టర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలా? ఎన్ని సంవత్సరాలు నిండాలా? 30 సంవత్సరాలు నిండాలి. ఇప్పుడు యేసు ప్రభువు వారు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు? హల్లెలూయా. అంటే ఖర్జూర మొక్క ఉట్టిగా రాలే. హల్లెలూయా. ఈరోజు ఈ మట్టల ఆదివారం దినమున జరిగిన ప్రతి సంఘటన కూడా ప్రొఫెటిక్. హల్లెలూయా. అంటే ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు. ఆమేన్. ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో అవన్నీ ఈరోజు మట్టల ఆదివారం దినమున యెరూషలేము వీధుల్లో జరుగుతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఒకసారి ఒక మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజుల గ్రంథం. ఎందుకు ఖర్జూర మట్టలు పట్టుకున్నారు? అక్కడ ఆ రోజులు అయ్యే దొరుకుతాయి సార్, అందుకే పట్టుకున్నారు. నో. యేసు ప్రభువు వారి దగ్గరికి ఏ వ్యక్తి వెళ్ళినా ఏం జరిగినా అంతా ప్రొఫెటిక్ అంటే ఆత్మలోకంలో ఒక క్రియ జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు సంఘానికి వచ్చావు కాబట్టి నీ ఆత్మలో ఒక క్రియ జరుగుతుంది. హల్లెలూయా. నీ శరీరంలో ఒక క్రియ జరుగుతుంది. హల్లెలూయా. నీ గృహంలో ఒక క్రియ జరుగుతుంది. హల్లెలూయా. అలాంటి క్రియలు మీ గృహంలో జరుగును గాక, మీ శరీరంలో జరుగును గాక, మీ ఆలోచనలో జరుగును గాక, మీ మాంసంలో జరుగును గాక, మీ కండరంలో జరుగును గాక, మీ రక్త మాంసములలో జరుగును గాక. హల్లెలూయా. నూతన క్రియ జరుగును గాక, నూతన క్రియ జరుగును గాక. ఆత్మలోకములో ఏ ఆశీర్వాదములు అయితే మీ పక్షం ఉన్నాయో వాటన్నిటిని మీరు పొందుకుందురు గాక. ఆమేన్. యేసు ప్రభువు జీవించిన ప్రతి జీవితం కూడా ప్రవచనాత్మకం. ప్రవచనము లేదే ఆయన జీవించలేదు. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం. అందుకనే మీరు మట్టల ద్వారా తక్కువగా తీసుకోవద్దు. అందుకనే చాలామంది ఈరోజు అందరూ ఒకే మెసేజ్ చెప్తారు. ఇవే విషయాలు మరి కొంతమంది చెప్పుకుంటూ ఉండొచ్చు. నేనైతే దేవుడిలో కనిపెట్టుకుంటే దేవుడు కొన్ని మంచి మాటలు ఇచ్చాడు, నాకు చాలా ధైర్యం వచ్చింది. అందుకే పొద్దుట అటు ఇటు తిరిగా, లేదంటే పొద్దుడు కూడా కూర్చోవాలి. మీరు కొత్తగా ఎన్నో విషయాలు తెలుసుకున్నారా? తెలుసుకున్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. పాత విషయాలు అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. ఎస్. ఓకే. యా. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. మరియు మందిరపు గోడలన్నిటి మీదను. ఒక్కసారి 27 నుంచి చదవండి సిస్టర్. మందిరం గురించి ఓకే చదవండి, టైం లేదు కాబట్టి ఫాస్ట్గా. అతడు ఈ కెరూబులను గర్భాలయంలో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని ఒకదాని యొక్క యవతలి గోడలకు రెండవ దాని రెక్క అవతలి గోడలకు అంటి ఉండెను. గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండెను. ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే యెరూషలేము మందిరం గురించి మాట్లాడుతున్నారు. సొలొమోను ఏ మందిరం కట్టాడమ్మా? మొదటి మందిరాన్ని కట్టాడు. ఆ మొదటి మందిరములో దేనితో చెక్కారనే విషయాలు ఇక్కడ రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో చదవండి ఎవరైనా. అండ్ ఈ క్రేవ్డ్ ఆల్ ద వాల్స్ ఆఫ్ ద హౌస్ అరౌండ్ అబౌట్ విత్ క్రేవ్డ్ ఫిగర్స్ ఆఫ్ చెరూబిమ్ అండ్ పామ్ ట్రీస్. ఉందా ఇంగ్లీష్ బైబిల్లో? పామ్ ట్రీస్ ఉందా? అంటే ఇప్పుడు ఖర్జూర మొక్కల యొక్క ఆకులు విధానాన్ని ఎక్కడ వేసారంటే వాళ్ళు ఖర్జూర మొక్కను మందిరపు చుట్టూ, గోడల చుట్టూ. హల్లెలూయా. అదే రాసిందా లేదా? ఉందా లేదా? అంటే బైబిల్లో ఈ ఖర్జూర మొక్కకి ప్రాధాన్యత ఉందా లేదా? చిన్న ప్రాధాన్యత, గొప్ప పెద్ద ప్రాధాన్యత? హల్లెలూయా. అందుకనే ఆషామాషిగా తీసుకోవద్దు బైబిల్ని ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఆమేన్. మందిరము చుట్టూ కూడా ఏమున్నాయంట? ఆ యొక్క ఖర్జూరపు చెట్లు
ఆ ప్రతిమల్ని వాళ్ళు ఏం చేశారంట, చెక్కించాడంట. ఎక్కడ? లోపల బయట కూడా. మందిరంలో ఏ పెడతాయి పెడతాడా సొలొమోను? దేవుడు చెప్పకుండా పెట్టాడా? అంటే ఎంత ప్రాధాన్యత ఉందో ఈ మొక్కకి. ఆమేన్. అలాంటి ప్రాధాన్యత కలిగిన బిడ్డలుగా మీరు కూడా ఉందరుగాక. ఈరోజు మీ చేతులతో ఏ మట్టలైతే పట్టుకున్నారో ఆ మట్టలో ఉన్న ప్రాధాన్యతను మీరు కూడా పొందుకుందరుగాక. ఇంటను పొందుకుందరుగాక, బయటను పొందుకుందరుగాక. సమాజము లోపట పొందుకుందరుగాక, సమాజము బయట పొందుకుందరుగాక. దేశములో పొందుకుందరుగాక, దేశం బయట కూడా పొందుకుందరుగాక. ఆమేన్. ఎక్కడైనాను ఇలాంటి ఘనతను పొందుకుందరుగాక. ఆమేన్. అందుకనే ఖర్జూర మొక్కకి చాలా ప్రాధాన్యత ఉన్నది. అంత మాత్రమే కాదు, ఈ ఖర్జూర మొక్క యొక్క ఆకులు కానీ ఆ ప్రతిమ అంటే ఈత చెట్టులాగా ఉంటుంది కదా, అది కానీ చూసినట్లయితే చాలా దేశాలు ఏదో ఒక సందర్భంలో ఈ ఖర్జూర మొక్క ఆకును కానీ ఆ చెట్టును కానీ వాళ్ళ నేషనల్ ఫ్లాగ్లో కావచ్చు, లేకపోతే ఇతరితర. ఇప్పుడు చూడండి, న్యూజిలాండ్ టీం ఎంతమందికి తెలుసు? క్రికెట్ చూస్తారా? న్యూజిలాండ్ టీం ఏముంటుంది? ఉంటుందా లేదా? కొన్ని ఆర్మీ కానీ కొన్ని నేవీ కానీ కొన్ని దేశాలు చూసారనుకో, అక్కడ ఏముంటాయి తెలుసా? 2 ఆకులు ఎలా ఉన్నట్టు ఉంటాయా లేదా? అవి ఏం ఆకులు? కొబ్బరాకులు కాదు. హల్లెలూయా. ఖర్జూరపు ఆకులు. హల్లెలూయా. అంటే అది పట్టుకుంటే ఘనతకు సాదృశ్యం, ఆహ్వానానికి సాదృశ్యం. హల్లెలూయా. కనుక దేవుడు ఉట్టిగానే ఆ రోజు యెరూషలేం ప్రజలు తెలిసి చేశారో తెలియక చేశారో పక్కన పెడితే గనక ఇదంతా ప్రవచనాత్మకమైన నెరవేర్పు. హల్లెలూయా. తర్వాత ఆకులతో ఆయన్ని చేస్తున్న తర్వాత దేని మీద తీసుకొచ్చారు ఆయన్ని? గాడిద మీద. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఈరోజు మట్లాదివారంలో జరుగుతున్న యేసు ప్రభువారు యెరూషలేములో జరుగుతున్న ప్రతి క్రియ కూడా ఏంటంటే అది ప్రవచనాత్మకం. అంటే పాత నిబంధనలో ప్రవక్తలు ఏం చేశారంటే వాటిని ప్రవచించారంట. హల్లెలూయా. జకర్యా గ్రంథం 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి. హల్లెలూయా. ఇప్పుడు గాడిద మీద రావడానికి కారణం ఏంటి తెలుసా? ప్రవచనాత్మకం, ప్రవచనం యొక్క నెరవేర్పు. జకర్యా ప్రవచించాడు, ఇదిగో నీ రాజు నీతిమంతుడు సాత్వికుడు దేని మీద వస్తాడంట? గాడిద పిల్ల మీద వస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కూడా ప్రవచనం యొక్క నెరవేర్పు. ఆమేన్. ఎందుకు మరి యేసు ప్రభువారు గాడిద మీద వచ్చారని మనం కనుక ఆలోచన చేసినట్లయితే, గాడిదకి మంచి పనులు చెప్తారా చెడ్డ పనులు చెప్తారా? భారభరితమైనవా భారం లేనివే? భారభరితమైనది. హల్లెలూయా. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నంతకాలం ఎలా ఉన్నారు తెలుసా? భారభరితంగా ఉన్నారు. ఎప్పుడైనా గాడిద మీద నువ్వు మూటలు అన్నీ వేసినప్పుడు నేను మోయినరా అని ఎప్పుడైనా దూకి పక్కకి పడేసి వెళ్ళిందా? గాడిద దేనికి సాదృశ్యం తెలుసా? సాత్వికమునకు సాదృశ్యం. నువ్వు ఎన్ని బరువులనేవి నడవకపోయిన కొట్టు అదేం చేస్తా అని వెళ్తూనే ఉంటుంది తప్ప, తెలుసా? గాడిద అలాగే అంటుంది కదా, అలా అంటుంది తప్ప ఏమన్నా చేస్తుంది? అది ఎగురుతుందా? సాత్వికము. హల్లెలూయా. ఆ రోజు యేసు ప్రభువారు గాడిద మీద రావడానికి కారణం ఏంటంటే ఆయన సాత్వికుడు. హల్లెలూయా. ఆయన తగ్గించుకుంటూ యెరూషలేము వీధిలో తిరిగాడు. అందుకనే ఆయన ఎలా వచ్చారంట? గాడిద మీద వచ్చాడు. మళ్ళీ చదవండి సిస్టర్. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను. హల్లెలూయా. గాడిద మీద పిల్ల మీద వచ్చారంట. అది ఓర్పునకు సాదృశ్యం. ఎంత హింసించినా ఏం చేసినా అది ఎలా ఉంటుందో తెలుసా? ఓర్పుగా ఉంటుంది. అలాగే గాడిద మీద వస్తున్న యేసు ప్రభువారు కూడా మీరు రాబో దినాల్లో ఆయన హింసిస్తారు, దూషిస్తారు, అవమానపరుస్తారు, కానీ ఆయన ఓర్పుగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టుదురుగాక. ఎందుకంటే యేసు ప్రభువారు ఎలా ఉన్నారంట? ఓర్పుతో సహనముతో అవమానపరిచినా కానీ. అందుకని ఆయన ప్రవచనం నెరవేర్పు ప్రకారంగా ఆయన గాడిద మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒక రాజు గనక, రాజులు సాధారణంగా దేని మీద వస్తారమ్మా? దేని మీద వస్తారు? గుర్రాల మీద వస్తారు. మరి యేసు ప్రభువు రాజా కాదా? రాజా కాదా? దేని మీద రావాలా?
కానీ దేని మీద వచ్చారు? ఎందుకు గుర్రం మీద రాలేదంటే గుర్రం మీద వస్తే కనుక యుద్ధము. రాజులు యుద్ధానికి దేని మీద వస్తారు? ఒక వ్యక్తి యుద్ధం గాడిద మీద వచ్చాడంటే యుద్ధానికి సాదృశ్యం. అంత మాత్రమే కాదు, అథారిటీ, నీకంటే నేనే గొప్ప, నాకే శక్తి, పవర్. కానీ యేసుప్రభువు ఏమి ఎన్నుకోలే, గాడిద మీద తనను తాను తగ్గించుకుని ఓర్పు కలిగిన వాడుగా, దీనుడుగా యెరూషలేము వీధుల్లో తిరిగారు. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే అక్కడ ఏం చేశారంటే వాళ్ళు